జాయిన్ అయ్యారు. సో రవి గారు అంటే ఓవరాల్గా చూస్తే అటు కొన్ని అంటే కుల మతానికి ప్రాతిపదికన కూడా ఓట్లు అడగద్దని సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఇవన్నీ కూడా కనపడ్డాయి. తర్వాత ఇటు విరాళాలకు సంబంధించి కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టింది. సో ఓవరాల్గా ఇవన్నిటి తర్వాత అటు ఎలక్షన్స్ జరిగాయి. బట్ ఈరోజు అంటే రేపు ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. బట్ కొంచెం అనాలిసిస్ చేస్తే మాత్రం అటు సర్వేస్లో ప్రకారం కనుక చూస్తే అటు బీజేపీ ముందంజలో ఉంది అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. సో మీరేమంటూ ఉన్నారు? అంటే మీరు చెప్పినటువంటి 3 పాయింట్స్లో ఒకటి డిమానిటైజేషన్, ఇంకోటి కులాల గురించి మాట్లాడకూడదు, ఇంకా విరాళాలు ఈ 3 కూడా చెప్పడానికే కానీ అన్ని ప్రాక్టికల్గా ఎవరికి వారు ఆ సమూహాలని ఆ సమాజాలని ఇది చేయటానికి చేయాల్సిన మాటలన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ స్థాయి నుంచి చీఫ్ మినిస్టర్ స్థాయి నుంచి కింద ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకోటి ఏంటి, విరాళాల తర్వాత సంగతి, మరి సొంత డబ్బులా విరాళాల సంగత పార్టీతో కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషను ఇంతకుముందు ఎప్పుడు యూపీలో ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టలేదు ఓటర్స్కని. దాదాపు కొంతమందికి 3,000, 5,000 దాకా కూడా ఒక్కొక్క క్యాండిడేట్కి డబ్బులు ఇచ్చారని అంటే, మేమేదైనా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగిన ఎన్నికల్లోనే 1,000-1,500 ఇచ్చారంటే చాలా ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితి ఉండేది. అది దాటిపోయిందని మొన్న డిమానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఎన్నికల్లో డబ్బులు పెట్టడం తగ్గిపోద్దని ఒక ఆలోచన అయితే ఒకటి వచ్చింది. ఎందుకని అంటే మరి ఈ డబ్బులు అందుబాటులో ఉండవను లేకపోతే దేనికో ఆ రకమైన ఆలోచన వచ్చింది. కానీ అది తప్పని ఇప్పుడే ఇమీడియట్గా జరిగే ఎన్నికల్లో తెలుస్తుంది. అదే రకంగా ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆ సామాజిక వర్గంలో అది ఎస్పీ కానీ బీఎస్పీ కానీ కాంగ్రెస్ కానీ లేక ఇంకా బీజేపీ కానీ వీళ్ళందరూ అదే వాతావరణంలో పనిచేశారు. ఏదైనా ఈ సర్వేలు కానీ ఏదైనా ఉంటే 2-3 రకాలుగా వచ్చినాయి వార్తలు. సర్వేలు కూడా ఇప్పటి వరకు ఎస్పీ కాంగ్రెస్ కాంబినేషన్ గెలుస్తుందని, ఒకసారి ఎడ్జి బీజేపీకి ఉందని, ఇవాళ లాస్ట్ ఎలక్షన్ అనుకుంటాను ఇది అయిపోయింది. ఇవాళ కంప్లీట్ అయిపోతే మనకి రేపు 11వ తారీఖున ఎన్నికలు బయటపడేటటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా ఒకటి మాత్రం చేయాల్సిన అవసరం ఉంది భారతదేశంలో అనిపిస్తుంది. పార్లమెంటుకి అసెంబ్లీలకు జరిగే ఎన్నికలు ఏకకాలంలో జరగటం వల్ల ప్రధానమంత్రులు ఎవరైనా పార్టీలు ఏదైనా ఆ 5 సంవత్సరాల్లో వాళ్ళు కొన్ని ప్రణాళికలు కొంత మేనిఫెస్టో ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. అసలు ఈ సమయం అంతా ఈ ఎన్నికలకే అయిపోతుంది. మొత్తం ఈ మధ్యకాలంలో చూసినప్పుడు అక్కడ బీహార్లో ఎన్నికలు, దాంతో ఆ బీహార్తో పాటు ఇంకే ఎన్నికలైనవి, అది అయిపోయింది ఢిల్లీ ఎన్నికలు, ఇట్లా దాని తర్వాత ఈ ఎన్నికలు, మళ్ళీ దీని తర్వాత నాగేష్ కుమార్ గారు కూడా అదే అంటున్నారు. సో 7 phases పెట్టడం కూడా చాలా అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే 7 phases పెట్టడం, ఎన్నికలు జరిగేటప్పుడు ప్రభుత్వం ఎన్నికల్ని కండక్ట్ చేయలేని పరిస్థితి భారతదేశంలో ఉందనేది మనం ప్రపంచ దేశాలకు చూపిస్తున్నాం. 7 stages ఎన్నికలు అంటే మేమంతా మా టెంట్ అన్ని తీసుకొని పోయి ఇంకో దగ్గర వేస్తాం, ఇంకో దగ్గర ఒక రాష్ట్రానికి 2 phases మ్యాక్సిమం. పెద్ద రాష్ట్రం కాబట్టి 2 times పెడితే బాగుండేది. ఇక చిన్నగా పెట్టాలి దానికి అంతే ఉండదు. ఎందుకుండదంటే మరి ఉత్తరప్రదేశ్లోనే కదా ఎన్నికలు జరిగేది. ఉత్తరప్రదేశ్లో ఒక భాగానికి ఒక రోజు, ఒక భాగానికి ఒక రోజు చేయాలి. దాన్ని కండక్ట్ చేసాం ఇంతకుముందు చాలా కాలం. ఆ రకంగా చేయకుండా ఇట్లా చేయటం వల్ల ఏమైంది, రోజు ఒకదాని తర్వాత ఒకటి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వేరే కార్యక్రమాలు లేకుండా ప్రజల్ని చాలా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి జరిగింది. ఎక్కడైనా నార్త్ ఈస్ట్లో అక్కడ ఎన్నికలు పెట్టడం మనకి ఇబ్బంది, అసలు పెట్టలేమన్నప్పుడు ఏదైనా 1-2-3 పెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఈ ప్లేన్ ఏరియా ఢిల్లీ పక్కన ఉన్నటువంటి ఏరియా, దీంట్లో 7 సార్లు పెట్టడం అంత వాంఛనీయం కాదు. మరి ఆ పరిస్థితులు ప్రత్యేకంగా ఏమైనా ఉండొచ్చు, అది వేరే సంగతి. కానీ మన ప్రజాస్వామ్యం ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ గారు వస్తుంటే జడ్ ప్రొటెక్షన్ పెట్టుకొని పోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో. జడ్ అంటే ఏంటి, అసలు ఆ చుట్టుపక్కల 1 కిలోమీటర్ దూరంలో ఎవరు కనపడకుండా పోలీసులే రాజ్యం చేసేటట్టు ఉంటే ఇక ప్రజాస్వామ్యానికి ఏదో ముంపు ఉన్నట్టు కనపడుతుంటుంది. మామూలు సెక్యూరిటీ అంటే ఉండొచ్చు, కానీ ఆ రకంగా అయిపోయింది 7 రకాలు పెట్టడం. రేపు వచ్చేటటువంటి ఎన్నికల గురించి ఇప్పుడు మనం ఏ విశ్లేషణ చేసినా ఏమి ఉండేది కాదు. కానీ ఈ డిమానిటైజేషను వీటికంటే కూడా అక్కడ స్థానిక సమస్యలు ఎక్కువగా వాళ్ళ మీద
పనిచేస్తాయి. అభివృద్ధి కూడా చాలా ఎక్కువగా మాట్లాడినట్టు కనపడుతుంది. అండ్ విల్సన్ గారు అంటున్నారు ఆల్రెడీ బీజేపీ అండ్ అంటే రిజల్ట్స్ విషయానికి వస్తే బీజేపీ గెలుస్తుంది ఖచ్చితంగా, అది గెలుపుకు సంబంధించిన విషయం ఇది, అంతే. వేరే ఎన్నికల్లో మాట్లాడే మాటలు వాటి మీద మనం ఎవరు ప్రధానమంత్రి గారు లేకపోతే అమిత్ షా గారు మేము అసలు 300 సీట్లు గెలుస్తామనంటే మేము 350 గెలుస్తామని అవతల ఆయన అంటుండు. ఇవన్నీ ఎన్నికల్లో ఓడిపోతామని కానీ ఓడిపోయే ఆలోచన వచ్చే విధంగా మాట్లాడరు కదా. అయిపోయిన ఎన్నికలు ఇప్పుడు మనం వేచి చూడాల్సిందే. ఎన్నికల్లో ఏం జరుగుతాయి అనేది చూడటానికి వీళ్ళు గెలవడానికి కావాల్సిన కారణం ఒకటే కారణం. మనం విల్సన్ గారికి చెప్పాల్సింది, తిట్టడంలో డెఫినెట్గా ప్రధానమంత్రి గారు ఫస్ట్ వస్తాడు. ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి ప్రతిపక్షం మాట్లాడే మాటల కంటే చాలా గట్టిగా మాట్లాడాడు. కానీ ఆ మాటల ప్రభావం ఓటర్స్ మీద ఎంతమందికి పడిద్ది ఎట్లుంటుందని చెప్పడానికి నేను ఎందుకు చెప్తున్నానంటే 2014 ముందు చెప్పిన మాటలకి ఈ మాటలకు పెద్ద తేడా లేదు. మరి 2014 నుంచి 17 దాకా నువ్వు ప్రధానమంత్రిగా ఉండి మీరు చెప్పినటువంటి ధరలు తగ్గియటం కానీ ఉద్యోగాలు ఇవ్వటం కానీ నల్లధనం తేయటం కానీ ఇంకేం జరగలేదు కదా. అప్పుడు మాటలు చాలా రుచిగా ఉన్నాయి, ప్రజలు విన్నారు. ఇప్పుడు మాటలు ఏ రకంగా వింటారనేది రేపు 11వ తారీఖు. రవి గారు తిట్టడంలో బీజేపీ తిట్టన్నారు, కానీ రాహుల్ గాంధీ గారు డైరెక్ట్గా అన్నారు కదా, ఆయనకి వయసు పెద్దవాడు అయిపోతున్నాడు కాబట్టి ఆయన రెస్ట్ తీసుకోవచ్చు, నేను దేశాల్లో నాయకత్వం వహిస్తానని చెప్పి డైరెక్ట్గా అన్నారు. మోడీ గారిని కామెంట్ చేశారు ఆయన. అంటే అది కూడా తిట్టడంలో భాగమే, ఇంకో రకం కాదు. నేనేమంటానంటే ఎన్ని విడతల ఎన్నికలు జరిగాయి అనేది అది ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. దాని మీద ఇప్పుడు మనం ఆడుకున్న ఉపయోగం అంటే పౌరుడు ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి ఈ ఛానల్ పెట్టారు. మా పౌరుడుగా చెప్తున్నాను, పార్టీగా కాదు. ఒక రాష్ట్రంలో ఎన్నికలు 7 దఫాలుగా పెట్టడం మంచిది కాదన్నాను. ఏ రకంగా పెట్టారనేది డీప్గా వాళ్ళు చెప్పలేదు కాబట్టి మాకు తెలియదు. అందుకే వెళ్తున్నాను. ఎందుకంటే అసలు లోపల మనకు సత్తా ఉంటే 3 సార్లు పెట్టినా 4 సార్లు పెట్టినా మనం గెలుస్తాం. కాకపోతే అక్కడ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీని ఒకసారి దించి రాహుల్ గాంధీ గారు సుడిగాలి పర్యటన చేసి ఇన్ని చేసినా అక్కడ కాంగ్రెస్ పార్టీ పైకి లేయలేకపోతుందంటే అసలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభావం వల్ల సమాజ్వాదీ పార్టీకి కూడా ఆ మేరకు నెగిటివ్ పడింది. బహుశా సమాజ్వాదీ పార్టీ అన్ని టికెట్లు కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే వాళ్ళు కొంత ప్లస్ ఉండేది. అది కూడా మాకు ఒక అనుకూలమైన పరిస్థితి. కానీ బేసిక్గా నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అగ్రనాయకత్వం ఇక్కడ రవి గారు సక్సెస్ అవుతారు, ఆయన మంచి నాయకుడే, నేను కాదన్నా. కానీ జాతీయ స్థాయికి వచ్చేసరికల్లా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఫెయిల్యూరే రేపు మా విజయానికి అదొక కారణం అవుతుంది. చెప్పారు ఇంతకు నువ్వు చెప్పారు ఉత్తరప్రదేశ్లో ఉండే డైనమిక్స్ అన్నింటినీ ఏ విధంగా ఏ కులాలు అంటే పోలరైజేషన్ అయినాయి, తర్వాత ఏ కొత్త సమీకరణ ఎలా జరిగాయి ఇందాక మీకు చెప్పాను. కానీ బేసిక్ మేమేమంటామంటే భారతీయ జనతా పార్టీ పైన ఒక విశ్వాసం పెరుగుతూ ఉంది. అంటే ఒక పార్టీ మీద విశ్వాసం పెరుగుతుంది, మోడీ గారి నాయకత్వ విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం ఏ స్థాయి కంటే ఖచ్చితంగా మేము ఈ 2.5 సంవత్సరాల్లో ఒక సింగిల్ ఇన్సిడెంట్గా లేదు, కరప్షన్ మీద ఒక ఆరోపణ లేదు, ఒక ఆరోపణగా లేకుండా అడ్మినిస్ట్రేషన్ చేయడం అనేది మా గవర్నెన్స్ మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది. ఎస్, డిమాండేషన్లో ప్రజలు ఇబ్బంది పడ్డప్పటికీ ఈ నిర్ణయం మోడీ గారు ఏదో కొంత మార్పు తీసుకురావడం కోసం చేశారని ఇక్కడ ఇంకొక సందర్భం ఇది ఇంకొకటి కూడా చెప్పబోతున్నా. వాస్తవానికి డిమానిటైజేషన్ వల్ల ఇమీడియట్గా వచ్చే ఫలితాలు ఏమున్నాయని పక్కన పెడితే అసలు చేయాల్సింది నెక్స్ట్ ఇంకోటి ఉంది, బినామీ యాక్ట్ని బలంగా అమలు చేయాలి. బినామీ యాక్ట్ అమలు చేయకుండా ఉండడం కోసమే ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ కొన్ని వర్గాల మీడియా కానీ వీళ్ళందరూ మ్యాక్సిమం వర్కౌట్ చేశారు. ఇది సరైనది కాదు. రేపు ఖచ్చితంగా బినామీ యాక్ట్ తీసుకొచ్చి ఒక్కొక్కడు 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒకే పేరు మీద 100 ఆస్తులు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా కొట్టాలి. ఈ కొట్టినప్పుడు మాత్రమే మోడీ గారు ఏ లక్ష్యం కోసం అయితే ముందుకెళ్తున్నారో ఆ లక్ష్యం నెరవేరుతుంది. దీనికి ఎక్కడైనా సరే ఇటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ ఇతర పార్టీలు కానీ సహకరించాలని నేను కోరుతున్నా. ఇప్పుడు మాయావతిగా ఉన్నారు, ఇటు ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు కానీ లేకపోతే అక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఇట్లాంటి వాళ్ళందరూ ఒంటి కాలుతో లేచారు. ఏది ప్రజలు నష్టం అయిపోతారు. ఎస్, ఇంకోటి కూడా వృద్ధి రేటు పడిపోద్ది అన్నారు. వృద్ధి రేటు పడిపోవడం లేదనేది ఆర్థికవేత్తలే విశ్లేషిస్తున్నారు. అంటే వీళ్ళు చేసిన ప్రచారాలన్నీ దుష్ప్రచారం అనేది ప్రజల్లోకి వచ్చేసింది, ఒక క్లారిటీ వచ్చింది. నేనేమంటానంటే బేసిక్గా ఇప్పటికైనా సరే ప్రజలకి మోడీ గారు చేస్తున్న విషయాల్లో మంచిగా చెప్పండి. ఇప్పుడు బినామీ యాక్ట్ ఆగిపోయింది, బినామీ యాక్ట్ అమలు చేయమని మీరు కోరండి, తప్పులేదు. ఇలాగ పాజిటివ్ వెళ్ళాలి. మన ప్రజల కోసం ఏ మేలు చేస్తుందో ఆ మేలు చేసే కార్యక్రమాల వైపు వెళ్తే ఉపయోగం, అంతే తప్ప ప్రజలకి ఉపయోగపడని ఏం మాట్లాడినా కానీ జనం రిసీవ్ చేసుకోరు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ మైండ్ సెట్ మారాలని నేనైతే కోరుకుంటున్నాను. డిమానిటైజేషన్ తర్వాత పారిశ్రామిక అభివృద్ధి పడిపోయిందని ఒక పెద్ద ఆర్టికల్ ఈనాడు పేపర్లో, సాక్షిలో 2 పేపర్లలో వచ్చింది ఎంత పడిపోయింది అనేది.
అదే రకంగా రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఎవరినైనా పిలిచి చెప్తే అమ్మటానికి అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కొనటం లేదు, కొన్నోళ్ళకి డబ్బులు ఇవ్వటం లేదు, మొత్తం అనేది జరుగుతుంది. చిన్న చిన్న మీడియం అండ్ స్మాల్ అండ్ మైక్రో ఈ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అవన్నీ మూసేస్తే మళ్ళీ తాత్కాలిక అంటే వృద్ధి రేటే పడిపోతుంది. మన్మోహన్ గారు ఈ ప్రపంచ అత్యంత మేధావి ఆర్థికవేత్త 2% వృద్ధి రేటు పడిపోతారు. ఎప్పటికీ పడిపోతుందని చెప్పారు, పడిపోతుంది. 3 నెలల్లో ఎంత పడిపోయిందో మొన్న ఇచ్చారు. నేను చెప్పింది అదే కదా, నేను ఇచ్చింది కాదు. అంటే ఇటు ప్రధానమంత్రి తర్వాత అటు అరుణ్ జైట్లీ కూడా ఇద్దరు మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు. ఆర్బీఐ చెప్పిన దానికంటే కూడా వృద్ధి రేటు ఇంకా ఏం చెప్తుందా? అసలు ఆర్బీఐ డైరెక్టర్ చేతిలో అయిపోయాడు. పెరిగింది, ఇంకా పెరుగుతుంది కూడా వృద్ధి రేటు. చూద్దాం, ఇప్పుడు ఇప్పటికే మొదలైంది. ఇక్కడ ఇప్పుడు నాగేష్ కుమార్ గారు అన్నట్టు ఇది రెఫరెండం కిందకి గవర్నెన్స్ పెరిగే కొద్దీ విదేశీ పెట్టుబడులు మనకు పెరుగుతాయి. ఎప్పుడైతే విదేశీ పెట్టుబడులు పెరుగుతాయో అప్పుడు నీకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఉపాధి అవకాశాలు ఎప్పుడు పెరుగుతాయో వృద్ధి రేటు దాన్ని అంచనాలు బట్టి పెరుగుతుంటది. ఇది జనరల్ గా ఎకనామిక్స్ మనం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి విశ్వసనీయత పెరుగుతుంది. ఆ విశ్వసనీయత పెరగడమే భారతీయ జనతా పార్టీ సంబంధించిన గవర్నెన్స్ కి ఇండికేషన్ అవుతుంది. అంటే పూర్తిగా అభివృద్ధి ఎజెండాగా తీసుకొని వెళ్తున్నారు. అభివృద్ధి ఇంపార్టెంట్, రాజకీయాల కంటే అభివృద్ధి ఇంపార్టెంట్. సో ఓవరాల్ గా చూస్తే మేము గెలవడం కారణాలు కొన్ని అంటే చెప్తున్నారు. దాన్ని కొంచెం దానికి ఉదాహరణలు కూడా ఇవ్వనివ్వండి. కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు వాళ్ళు మంచి ఫస్ట్ ఏమిటంటే 27 సార్లు ఉత్తరప్రదేశ్ బీహార్ అన్నారు. అంటే ఉత్తరప్రదేశ్కి 27 ఏళ్ల నుంచి దిక్కు దివాణా లేదన్నారు. అంటే ఉత్తరప్రదేశ్లో 27 ఏళ్లలో ఒక 10 ఏళ్ళు సమాజ్వాదీ పార్టీ రూల్ చేసింది. దాని భుజం మీద ఎక్కి మీరేమో ఇప్పుడేమో ఎలక్షన్స్ కంటెస్ట్ చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, షీలా దీక్షిత్ ఏమిటంటే చీఫ్ మినిస్టర్గా చేశారు, ఆవిడ వెనక్కి పోయింది. దాని తర్వాత ఏమన్నారు వీళ్ళు, ఇది ప్రియాంక గాంధీ విల్ బీ యువర్ చీఫ్ క్యాంపెయినర్ అని ఆవిడని చీఫ్ క్యాంపెయినర్ ఏమంటారంటే విఐపి క్యాంపెయినర్స్ దాంట్లో లిస్టులో పెట్టారు. ఒక్క మీటింగ్ ఆవిడ అడ్రస్ చేసింది. సోనియా గాంధీ రాలే, సరే దానికి బలమైన కారణాలని. షీ అడ్రస్డ్ ఓన్లీ 1 మీటింగ్. నా తిట్లుగా అంటున్నారా? అసలు ఎక్స్పర్ట్స్ బీజేపీకి మించిపోయిన వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఇంకోళ్ళు లేడు. ప్రధానమంత్రి స్కామ్ అనే పదం వాడటం అనేది అయితే నాకైతే స్కామ్ అంటే సమాజ్వాదీ అంటే అది అబ్రివేషన్ అనమాట. ఎం అంటే ములాయము, ఏ అంటే అఖిలేష్, ఎస్ అంటే సమాజ్వాదీ పార్టీ. ప్రధానమంత్రి మాట్లాడేది ఏంటంటే ఇంకో విషయం ఉండండి, సర్కస్ లో మాట్లాడినట్టు ఉంది. దాంట్లో ఎలాంటి డౌట్. దాంట్లో మూడోది మనం సరే ఎలక్షన్ కమిషన్ మనం మంచి సలహా చెప్పారు, ఏది సైమల్టేనియస్ ఎలక్షన్స్ అన్నాయి. బట్ ఇప్పుడు ఏం జరుగుతున్నది, ముఖ్యమంత్రులు ఏమో మున్సిపల్ లెవెల్లో క్యాంపెయిన్ చేస్తున్నారు. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నీస్ 2 నెలలు ఆయన మానేసి మొత్తం ఈ 10 మున్సిపల్ కార్పొరేషన్లో ఆయన తన సమయం అంతా ఇచ్చేశాడు. ప్రధానమంత్రి వారణాసిలో 3 రోజులు ఎక్కడ నేనైతే ఇది ఎక్కడ ఏ ప్రధానమంత్రి కానీ 3 రోజులు ఒకే కాన్స్టిట్యున్సీలో ఇచ్చేయడం ఇది కాదు, ఇది మంచి పద్ధతి కాదు. మనం మాట్లాడితే మన టీవీ స్టూడియోస్లో కానీ ఎక్కడ సొంత నియోజకమైన అంటే ఏమిటి అంటే ఇప్పుడు వాళ్ళకేమో ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. వాళ్ళు మొదట చెప్పిందేమో చేయలేకపోతున్నారు, ప్రియాంక గాంధీని తీయలేకపోతున్నారు. ఇప్పుడు ఏమిటి భయం? ఇక్కడ ఏంటి, 8 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి వారణాసి కాన్స్టిట్యున్సీ, ఎక్కడ పోతాయని భయం. సో ఇప్పుడు బీజేపీకి అంత వాళ్ళు అనుకున్నంత ఈజీ కాదు. మనం ఇందాక మాట్లాడుతుంది బీజేపీకి 42% ఆఫ్ ది ఓట్స్ వచ్చాయండి. ఇది 2014 ఎలక్షన్స్లో. 2012లో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది, 47 ఎన్నో అసెంబ్లీ సీట్స్ వచ్చాయి. ఇదే 2014లో 328 అసెంబ్లీ సెగ్మెంట్స్లో వాళ్ళకి మెజారిటీ వచ్చింది. మరి ఇప్పుడు బీజేపీని అడగాల్సింది ఏమిటంటే, మీరు అంత ఓవర్ కాన్ఫిడెంట్ 328 మళ్ళీ తెచ్చుకోగలరా? తేవలేరు, ఎట్టి పరిస్థితుల్లో తేవలేరు. ఎందుకంటే మీకు 42% ఆఫ్ ఓట్ రాదు. ఇప్పుడు మీరు గెలవాలంటే 202 మెజారిటీ ఎంత అంటే 202 సీట్స్ అనేది మెజారిటీ. ఎందుకంటే 403లో 50% మోర్ దెన్ 50% ఈజ్ 202 సీట్స్ రావాలంటే 35% ఆఫ్ ది ఓట్స్ రావాలి వీళ్ళకి. 35% 42% నుంచి 35%కి వీళ్ళు తగ్గిపోయినా కూడా గెలిచే పరిస్థితులు ఉన్నాయి. కానీ పరిస్థితులు అక్కడ ఎలా ఉన్నాయంటే వారే చెప్పారు, కొంచెం చిన్న పార్టీలు ఉన్నాయి, చిన్న పార్టీ చాలా ఉన్నాయి, చిన్న కులాలు చాలా ఉన్నాయి. ఈ చిన్న కులాలు అన్నీ సపోర్ట్ చేస్తే కానీ వీళ్ళకి రాదు. దానికి ఒక మీకు ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ చెప్తాను. ఇక్కడ ముస్లిమ్స్ ఏమో 20% ఉన్నారండి, దళితులు 20% ఉన్నారు,
అప్పర్ కాస్ట్ 20% ఉన్నారు, యాదవ్లేమో 10%, నాన్ యాదవ్ ఓబీసీ 30%. ఎవరికైనా ఎలక్షన్స్ గెలవాలంటే కనీసం ఈ ఐదు గ్రూప్స్లో 2 గ్రూపులు వాళ్ళకి మెజారిటీ ఓట్లు వేయాలంటే 85% ఓట్లు వేసి మిగతా వాటిలో కొద్ది ఓట్లు రావాలి. ముస్లిమ్స్, దళిత్స్, అప్పర్ కాస్ట్, యాదవ్స్, నాన్ యాదవ్, ఓబీసీ. సో ఈ బలంగా ఉండాలి. బట్ ఇప్పుడు ఈ బీజేపీకి ఆ పరిస్థితి లేదు ఇప్పుడు. సో అంటే పార్టీల్లో కొన్ని కీలక పదవులు ఇస్తూ కూడా అట్లా క్యాష్ చేసుకోలేకపోతుంది. బీజేపీకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారు. అంటే ఉత్తరప్రదేశ్ ఉన్నారు, కనీసం 17 మంది మంత్రులు ఉన్నారు. ఇప్పుడు ఈ 17 మంది మంత్రులు అక్కడ ఆ రాష్ట్రానికి చెందని వారు వారణాసిలో క్యాంపెయిన్ చేస్తున్నారు. అంటే బీజేపీ ఏదైతే మొదట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మేము మోదీ ఇమేజ్ మీద వెళ్తామో అనుకున్నారో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ లాస్ట్ ఫేజ్లో కనబడలేదు. ఇది ఈ పూర్వాంచల్ 40 సీట్లు ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు వారణాసి చాలా కీలకం ఎందుకు అయిపోయిందంటే ఈ వారణాసి అనేది మొత్తం ఈ పూర్వాంచల్కి ఏది బీహార్తో ఆనుకున్న ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉందో అక్కడ గెలిస్తే కానీ వాళ్ళకి కష్టం రేపు గెలవడం. సో అందుకు దాని మీద అంత ఫోకస్ చేశారు. మీరు ఎంత అనాలిసిస్ ఇచ్చినా మేము అవుట్రైట్గా చెప్పాం కదా, మాకు లోకల్గా ఉండే అప్నాదళ్ళు, సహల్దేవ్ సమాజ్ పార్టీ ఇట్లాంటి అన్నింటినీ కూడా మాకు అనుకూలంగా నిలబడ్డాం. తర్వాత మాయావతి ఓడిపోద్ది అనుకున్నప్పుడు అక్కడ ఎస్పీని క్యాండిడేట్ని ఓడించాలనుకున్నప్పుడు న్యాచురల్గా వాళ్ళకి ఇమీడియట్గా కనబడేది ఏంటి, ఎస్పీని ఓడించాలనుకున్నప్పుడు బీఎస్పీ ఓట్లు మాకు ర్యాలీ అవుతాయి. లేకపోతే బీఎస్పీని ఓడించాలనుకున్న ఎస్పీ ఓట్లు ఇప్పుడు బీఎస్పీ క్యాండిడేట్ ఓడించడానికి అవకాశం లేదనుకోండి, ఆ క్యాండిడేట్ మా క్యాండిడేట్ని గెలిపించాడు అనుకోండి, అప్పుడు న్యాచురల్గా ఎవరికి వేస్తారు వాళ్ళు బీఎస్పీ మీద కోపం ఉన్న ఓటు బ్యాంక్ అంతా ఇటు ర్యాలీ అవుద్ది, గెలిచే పార్టీకి వేయాలనుకుంటారు, ఓటు వృధా కాకూడదని. కాబట్టి వీళ్ళ ప్రత్యర్థుల అనానుకూలతే మా అనుకూలత అనేది మీకు ఫస్ట్ చెప్పారు. కాబట్టి ఇవన్నీ పోలరైజేషన్ అవుతాయి. అంటే ఓటుకి పోలరైజేషన్కి అన్నిటికీ కాంటాక్ట్ ఉంటుంది. గత ఎన్నికల్లో మాకు ఎన్ని పార్లమెంట్ సీట్లు అక్కడ వచ్చాయంటే నగేష్ గారు అన్నట్టు దాంట్లో 1-6 తగ్గుతాయేమో కానీ న్యాచురల్గా ఇప్పుడు అంతకంటే పెరిగే వాతావరణం ఉంది. ఇప్పుడు ప్రత్యర్థుల బలహీనతలే మా బలంగా మారే మాకు న్యాచురల్ గానే మాకు అనుకూలంగా 328 సీట్లు ఓవరాల్ గా. అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఈ పాంచ్ పటాకాలు అక్కడ కులాల వారీగా విడిపోయి ఉన్నారు. అక్కడ మామూలుగా బడుగు బలహీన వర్గాలంటే ఎస్పీ కానీ బీఎస్పీ కానీ వీటిని మేజర్ పార్టీలుగా చూస్తారు. 2 ముఖ్యమంత్రులు అయినటువంటి పార్టీ. ఒకవేళ బీఎస్పీ కోపం వస్తే వాళ్ళు పోయి వాళ్ళకి మీద పెత్తనం చేసే వాళ్ళకి ఓట్లు వేయరు కదా, ఇటు పక్కన ఉన్నటువంటి ఎస్పీకి కానీ చేసుకుంటారు. లేకపోతే బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళంతా 2.5 సంవత్సరాలు చూసినటువంటి వాళ్ళు ఈ ప్రధానమంత్రి ఏం చేశాడో చూస్తున్నారు. అది చేయకపోతే ఎస్పీకి వీళ్ళకే వేస్తారు. ప్లస్ అయింది. మాయావతి ఎవరైతే మెడల్ మీద పెట్టారనుకున్నారో వాళ్ళని మాయావతి తీసుకోవడం ద్వారా ఆ ప్రాంతాల్లో దళిత ఓట్లు కూడా మాకు ర్యాలీ అయ్యే పరిస్థితి ఉంది. రాజ్నాథ్ ఇట్లాంటి వాళ్ళ వల్ల మాకు ఈ ఠాకూర్లు ఓట్లు ర్యాలీ అయ్యే పరిస్థితి. ఇవన్నీ మీకు ఇందాక చెప్పారు. ఈ పోలరైజేషన్ జరుగుతూ ఉంది. ఈ పోలరైజేషన్ మాకు ప్లస్. మిగతా రాష్ట్రాలు చేతలకి ఒక్క మాట సార్, మాటలకి చేతలకి కంపారిజన్ లేకుండా ఓన్లీ మాటలే అయినప్పుడు ఓట్లు పడ్డాయి. ఇప్పుడు మాటలు చేతలు 2 చూస్తే మాటలే కనపడుతున్నాయి, చేతలు లేవు కాబట్టి ఓట్లు. ఎస్, అప్పుడు అక్కడ వాళ్ళ చేతలు లేదు కదా, అఖిలేష్ యాదవ్ చేతలు లేవు. గోండారాజ్ అనే మేము తీసుకొచ్చిన నినాదం అక్కడ మనకు అర్థమవుతా ఉంది. ఎప్పుడైతే అఖిలేష్ అనే వ్యక్తి మీద అతని తండ్రికి ద్రోహం చేసిన వ్యక్తి అనేది యూపీలో ఒక స్లోగన్ ఉంది. అంటే మీరు చెప్తున్న దానికి నేను యాడ్ చేయడానికి సమాజ్వాదీ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే కామ్ బోల్తా హే అంటే ది వర్క్ విల్ టెల్ అవర్ కాంగ్రెస్. ఇప్పుడు ప్రీ పోల్ సర్వేస్ లో ఏదైతే ఉన్నాయో, ఏదైతే జనవరిలో జరిగిన సర్వేస్, ఎందుకంటే దాని తర్వాత సర్వే చేయడానికి అలౌ చేయదు, రిజల్ట్ డిక్లేర్ చేయడం. సో పోలింగ్ ముందు సర్వేలు చూస్తుంటే డెఫినెట్గా బీజేపీకి అడ్వాంటేజ్ ఉంది ఉత్తరప్రదేశ్లో. బట్ అప్పటికి ఇప్పటికీ చాలా చాలా ఇవి మారాయి. ఇది ఎందుకంటున్నానంటే ప్రైమ్ మినిస్టర్ ఇంత ఇంటెన్సివ్గా క్యాంపెయిన్ చేసి మొత్తం సెంట్రల్ క్యాబినెట్ అంతా ఉత్తరప్రదేశ్లో ఒక 15 రోజులు కూర్చునంటే వాళ్ళ భయాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ కాస్ట్ పోలరైజేషన్ సరిగ్గా వాళ్ళకి జరగటం లేదని, ఇంకా డిమానిటైజేషన్ కూడా
నేను డెఫినెట్లీ అప్పటికి ఇప్పటికి డిమానిటైజింగ్ తేడా ఉంది. అప్పుడు అంత కోపం ఇప్పుడు లేదు. బట్ ఎక్కడ ప్రజలు ఎట్లా ఓట్ చేస్తారో మనకి తెలియదు. సో ఉత్తరప్రదేశ్లో అది మారచ్చు అంటున్నాను. సో నేను ఇప్పుడు ఏమన్నా అంటే మీరు ఒక రిఫరెండం అని చెప్పారు కదా, నేనేమంటానంటే రిఫరెండం అనే పదం ఎప్పుడు ఒప్పుకుంటానంటే 328 సీట్లు వాళ్ళకి ఎక్కువ వస్తే అది రిఫరెండం వస్తుంది ఉంటాను, లేకపోతే వాళ్ళు ఓడిపోయినట్టుగా అంట. బట్ రిఫరెండం కాదు. దాని పంజాబ్లో అయితే సిచ్యువేషన్ క్లియర్గా ఉంది. బీజేపీ అనేది 3rd పొజిషన్లో వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కాంగ్రెస్ ఆపా అనేది. కాంగ్రెస్కి ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్ ఉందంటే చాలా క్లియర్ కట్గా వాళ్ళ ఒక క్లారిటీతో ఒక ముఖ్యమంత్రిని ప్రొజెక్ట్ చేశారు. ఆ ముఖ్యమంత్రి కూడా ఎంత క్లారిటీతో అంటే డైరెక్ట్గా ఆయన ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్కి అగేన్స్ట్ కంటెస్ట్ చేస్తున్నాడు. సో ఇదే ఆప్కి ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ లేడు, ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ మాన్ అనే అతను ఉన్నాడు, కానీ బట్ అతని సరిపోడు కెప్టెన్ అమరేంద్ర సింగ్. సో మీకు అక్కడ ఇది ఉంది. ఈ ఉత్తరాఖండ్లో నేను అనుకోవడం కాంగ్రెస్ కష్టం, ఎందుకైతే అక్కడ వాళ్ళ పార్టీ బాగా చీలిపోయి ఉంది. గోవాలో కూడా బీజేపీకి ఒక ఉంది. మణిపూర్లో ఈ చిన్న రాష్ట్రాల్లో అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఎలక్షన్ నేను అనుకోవడం మణిపూర్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం ఇది మంచిదే అనుకుంటున్నాను. మీరు ఈ 2 పార్టీలతో మీరు ఒప్పుకున్న ఐడియాలజీ ఒప్పుకున్నా, ఇట్ ఇస్ ఎ కాపీ కంటెస్ట్. సో ఎవరు గెలుస్తారో చూడాలి. ఇప్పుడు చిన్న పార్టీలు ఏవైతే సెపరేటిస్ట్ మూవ్మెంట్స్ని లేకపోతే అక్కడ చిన్న మూవ్మెంట్ సపోర్ట్ చేస్తున్నారో అవన్నీ కొంచెం డిస్టెన్స్ అయిపోయి ఇవన్నీ కొంచెం రెస్పాన్సిబుల్ పార్టీ. ఒక సీటే తేడా ఉంది కదా, అది ఈజీగా మేము చేస్తాము. మణిపూర్లు అంటే షర్మిల ఈ ఫ్యాక్టర్స్ అన్ని మాకు అనుకూలంగా ఉండే ఫ్యాక్టర్స్. మొత్తం మీద గోవాలో కూడా అదే పరిస్థితి. మీరు తొందరగా ముగిస్తున్నారు, కానీ ఏదైనా సరే ఈ పాంచపాటకాలో ఖచ్చితంగా మెజార్టీ నాలుగు రాష్ట్రాలు మాకు. విల్సన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ మల్లు రవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది పరిస్థితి. గెలుపు విషయంలో మాత్రం ఏ పార్టీ ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. బట్ ఎగ్జిట్ పోల్స్ రేపు సాయంత్రం రాబోతున్నాయి. మరోవైపు సర్వేస్ మాత్రం ఆల్రెడీ చెప్పిన సర్వేస్ మాత్రం కొన్ని సూచనలు చేస్తూ ఉన్నాయి. బట్ ఎనీథింగ్ మార్చి 11th నాడు మాత్రం ఈ భవితవ్యాలన్నీ తేలబోతూ ఉన్నాయి. ఇది నాటి న్యూస్ ట్రాక్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.